బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న మహానాత్మలకి, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 598 లైవ్ ఎపిసోడు బ్రహ్మస్వరూపమును ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మవేత్తలుగా అవుతారు. జీవన్ముక్తి స్థితి అనగా విదేహి ముక్తి అనే స్థితి గురించి డీప్గా అర్థం చేసుకున్నాము. ఇంకా ఈరోజు దివ్య దృష్టి గురించి, పారస్ మణి గురించి టాపిక్గా ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఏదైతే పరశువేది పారస్ మణి అంటారో దీని గురించి ఒక సోదరుడు ఒక సాధువుని అడుగుతూ ఉన్నారు. సంత్ మహాత్ములు అందరూ కూడా పారసుమణి సమానమైన వాళ్ళే అంటూ ఉంటారు. మరి ఇలాంటి విశేషమైన ఆత్మలను అందరూ ఎందుకు గుర్తించరు? వీరి సాంగత్యంతో దుష్ట మానవుల్ని ఎందుకు పరివర్తన చేయలేకపోతున్నారు అని అప్పుడు ఆ మహాత్ముడు అంటూ ఉన్నారు, సాధువు, ఎవరైతే తన చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి జడత్వమైన రాయి పైన ఇట్లా తిరుగుతూ ఉంటారు, సతత్వ స్పర్శ భలే ఉంటుంది, అయినప్పటికీ కూడా వాళ్ళు పరివర్తన కారు. లోహము పరశుమణి స్పర్శను తగలక అన్నంత వరకు కూడా అది బంగారంగా మారదు. అలాగే నీ విషయం సత్యమే, కానీ ఇతరులు కొద్దో గొప్ప దాన్ని స్వీకరించాలి కదా. ఎవరైతే మహాత్ములు పరశుమణి అంటూ పారస్మణి అని అర్థం చేసుకొని వారి యొక్క సాంగత్యంలోకి వస్తూ ఉంటారు, వారు మారతారు. ప్రపంచం విశ్వ కళ్యాణం కొరకు వారు వారి యొక్క అమూల్య సమయాన్ని కేటాయిస్తారు. ఇంకా ఏదైతే సాధువుల యొక్క సాంగత్యంతో వారి లోపల దుష్టత్వాన్ని తొలగించుకోగలుగుతారు. ఏదైతే స్వయం భగవంతుడు యొక్క కార్యక్రమం ఉందో అది మే చేతిలో తీసుకోము. వారు సత్పురుషులుగా మేము వాళ్ళని తీసుకోము. ఈశ్వరుడు వైపు నుండి మానవుడు ఏదో ఒక మార్గాన్ని తెలుసుకుంటూ ఉంటారు, వారి అధికారాన్ని వారు పొందుతారు. ఈశ్వరుడైతే అందరికీ అధికారం ఇచ్చారు, సత్పురుషులైతే కేవలం మార్గం బోధిస్తూ ఉంటారు, వాళ్ళ చేయి పట్టుకొని నడవటమే తరువాయి. ఇంతకంటే ముందుకు వెళ్ళినప్పుడు సుపుత్రులుగా కాగలుగుతారు, లేకపోతే వాళ్ళని ఏమి అరగదీసి తయారు చేయలేము అని అంటూ ఉన్నారు. ఇకపోతే దివ్య దృష్టి గురించిన టాపిక్. దివ్య దృష్టి కలిగినటువంటి ఋషులు మునులు చాలామంది ఉన్నారు. ఫ్యూచర్ని చూసి ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని జరగకపోను వచ్చు. ఫర్కాస్ట్ అంటూ భవిష్యత్తు గురించి ఏదైతే చెప్తూ ఉంటారో బాబా వాంగాలాగా, నాస్ట్రాడమస్ లాగా కొన్ని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారని బాపూజీ చాలా చెప్పారు. అయితే ఏ యొక్క భవిష్యత్ వాణిని వింటూ ఉన్నా
మానవుల్లో ఏ పరివర్తన అనేది ఏమీ లేదు. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చెడుగా ఉంటాయి, నమ్మదగ్గగా ఉంటాయి, నమ్మలేనట్టుగా కూడా ఉంటాయి. విశ్వాసం ఈనాడు ఎవరికీ లేదు. సూక్ష్మ జగత్తు నిర్ణయించిన దాన్ని బట్టే ఈ స్థూల జగత్తు జరుగుతూ ఉంది. అందుకనే బాపూజీ 2016 నుండి పరివర్తన గురించి చెప్పడం ప్రారంభించారు. ఫస్టు వినాశన జ్ఞానం అనేది బీకేల ద్వారా, ఈ యొక్క భవిష్యత్తు కర్తల ద్వారా విన్నారు. బాపూజీ చెప్పడం ప్రారంభించినప్పుడు ఇక ఇది పరివర్తన అనేది ఇంపాసిబుల్ అని వినాశనం అంటూ చెప్పిన వాళ్ళు అనేశారు. మీరు బేహద్ జ్ఞానం ఎంతన్నా కూడా చెప్పనీయండి, వాళ్ళు నమ్మరు. కానీ బాపూజీ ఎప్పుడైతే బేహద్ జ్ఞానం చెప్తూ జాగృతం చేస్తూ వచ్చారో పరివర్తన గురించి కాన్ఫిడెన్స్ కూడా చాలామందిలో వచ్చింది. తమ దివ్య దృష్టితోటి చూస్తూ, జ్ఞాన దృష్టితోటి మాట్లాడుతూ చెప్పడం బిగించేశారు బాపూజీ. కొద్దిగా బేహద్ అనన్య ఆత్మల ద్వారా, దివ్యాత్మల ద్వారా ఇది పాసిబుల్ అవుతుంది అని కూడా చెప్పారు. పరివర్తన జ్ఞానం ఇవ్వటం ప్రారంభించారు. ఈ యొక్క జ్ఞానం వ్యాపించటం జరిగింది. కొందరికి మంచిగా అనిపించింది, వినటం జరిగింది. ఇక బీకే వాళ్ళే అయితే మన ప్రతి వీడియో కింద కామెంట్ పెడుతూ ఉంటారు, మీరెంత పరివర్తన అని చెప్పినా వినాశనం అయ్యేది, తప్పకుండా అయ్యే తీరుతుంది అని. అంటే వాళ్ళకు ఈ యొక్క వినాశనం అనే పాయింట్ ఎంత పక్కాగా చేసుకున్నారు అంటే అంత పక్కాగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు వినాశనం అంటే భయం వేసి వారు కూడా పరివర్తన అనేటువంటి విషయాన్ని చెప్పనారంభిస్తూ ఉన్నారు. ఆత్మలో వినాశనం జరగదు, వినాశకాలి పరివర్తన కాదు అని ఇప్పుడు మనం బేహద్ బాప్ చెప్తూనే ఉన్నారు. బేహద్ పరివర్తన, మహాపరివర్తన మనది పరం లైట్, పరం ప్రకాశంలోకి పూర్తిగా మల్టీవర్స్ను పరివర్తన చేయటం. బేహద్ ఆత్మలు దీనికి పూర్తిగా సహయోగం చేస్తూ ఉన్నారు. 108 బీజ రూప ఆత్మల ద్వారా ఇది జరుగుతూ ఉంది. అందరినీ కూడా జ్ఞానంతో స్వపరివర్తన చేయిస్తూ ఉన్నారు బాపూజీ. ఇంకా ముందుకు వెళ్ళేదే ఉంది అంటున్నారు బాపూజీ. పాసిబుల్ అవుతుంది. చాలామంది ఇది విని ఇదేమీ కాదు, అంత క్రితం ఏమన్నా అయిందా ఇప్పుడు అవ్వటానికి, ఇక ముందు కూడా కానే కాదు, ఇంపాసిబుల్ అని అంటూ ఉంటారు. ఈ రోజు వరకు బాపూజీ దివ్య దృష్టితోటి చూసి ఎంతో జ్ఞానంను ఇచ్చారు. దీనితోటి వేదాల శాస్త్రాల యొక్క జ్ఞానం కూడా అందరికీ అవగాహన అవ్వనారంభించింది. నేను దేహమును కాదు, శివుణ్ణి అనే జ్ఞానం అందరికీ అందింది. శివుడు సమానంగా కావచ్చు, బేహద్ బాప్ సమానంగా కావచ్చు అనే జ్ఞానం లభించింది. ఎందుకంటే ఈ దేహం ఏదో ఒక రోజు ఖతమైపోయేది. నేను బ్రహ్మస్వరూపమును, నాలోనే ఆ శక్తులు ఉన్నాయి, పరం ప్రకాశము ఉంది. ఇదే బేహద్ పరివర్తన జ్ఞానము ద్వారా అర్థమైపోయింది. ఇంకా 5000 సంవత్సరాల డ్రామా వినాశనం అయిపోయి కలియుగం తర్వాత సత్యుగం వచ్చింది అంటే అదేమన్నా అమరలోకమా? మృత్యు అనేది లేకుండా ఉంటుందా? మరి భూమి మీద స్వర్గం వస్తుంది, నరుడి నుంచి నారాయణుడు అవుతారు, నారాయణ నుండి లక్ష్మిగా అవుతారు. సేమ్ మళ్ళీ అదే పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లే జరుగుతుంది అని అంటే ఇక మనసులో సంస్కారాలు ఏం పరివర్తన అవుతాయి? ఒకవేళ ఇదే జ్ఞానం వింటూ పక్కా నిశ్చయంలో ఉంటే మనసు లోపల ఈ స్మృతులు, సంస్కారాలు నిండిపోతాయి. ఇదే కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఇంకా ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళలేరు.
పిల్లలకి చిన్నప్పటి నుంచి మరి మంచి సంస్కారాలు అలవరిస్తేనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రపంచం నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. వారి యొక్క చిత్త వృత్తులను పరివర్తన చేయాలి. జ్ఞానం వస్తే అన్నీ మారుతూ ఉంటాయి అనే విషయము అన్నిటికంటే ముఖ్యమైనది. జ్ఞానం లేదు, పరివర్తన అనేది జరగటం కష్టం. అందుకనే కదా బేహద్దు జ్ఞానం లేకనే 5,000 సంవత్సరాల సంస్కారాలను, 5,000 సంవత్సరాల డ్రామాను అదే సంస్కారం బుద్ధిగా ఉంటూ ఉంటుంది. పరివర్తన ఎంత వారికి కనిపించదనుకోండి, ఇంక వాళ్ళు బేహద్దు ఆత్మలుగా కాలేరు, బేహద్దులోకి వెళ్ళను లేరు. హద్దు యొక్క మల్టీవర్స్లోనే ఈ ఆత్మ ఉండిపోతుంది. మన బుద్ధి నుండి ఈ యొక్క తప్పుడు జ్ఞానం తొలగించుకోవాలి. అప్పుడే బేహద్దుగా వెళ్ళగలుగుతూ ఉంటారు. సత్య అసత్యమైనటువంటి జ్ఞానం తెలుసుకునటంతో సత్యం వైపు పరమ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. లేకపోతే మనసులో ద్వంద్వత్వం అనేది నడుస్తూనే ఉంటుంది. మనసు లోపల ఇకై సంస్కారం ఉంటే వినాశనం వైపే బుద్ధి పోతూ ఉంటుంది. మానవులు వినాశనం అయ్యే తీరుతుంది అంటారు. మరి అంత గట్టి నమ్మకము ఉంటే వారికి ఏం ప్రాప్తి లభిస్తుంది? ఇక ఈ విధంగానే కరెక్ట్ అనుకున్నప్పుడు శాస్త్రాల్లో బ్రహ్మ సమానంగా, శివుడు సమానంగా కమ్మని ఎందుకు చెప్తున్నారు? బాపూజీ మన యొక్క బుద్ధిని చాలా క్లియర్గా తయారు చేశారు. మీరు శివుడు కాదు, మహాశివుడు కాదు, పరం మహాశివుడు కాదు, పరం 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 మహాశివుడు కానే కాదు. బేహద్ పరం లైట్, పరం ప్రకాశంతో ఉన్నటువంటి ఆత్మలు, బేహద్ కళ్యాణకారి ఆత్మలు. బేహద్ కళల పరంధామంలోకి మీ ఒరిజినల్ మూల స్వరూపాన్ని స్మృతి చేయండి. మీ లోపల ఈ నెగిటివ్ అనేది కూడా తొలగిపోతూ ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు అక్షరధామం పైన ఇంకేమీ లేదని, పరంధామాన్ని దాటితే ఇంకేమీ లేదను అని కూడా అంటూ ఉంటారు. మరి నిజంగా పైన ఏమీ లేకపోతే అనంత బ్రహ్మలు, బ్రహ్మ విష్ణు శంకర్ల పైన సృష్టి, ఈ బ్రహ్మ ఆయుష్ 100 సంవత్సరాలు పూర్తవటంతో బ్రహ్మాండం లయమైపోతుంది. ఆత్మ అజర అమర అవినాశి అన్నప్పుడు ఏ ఆత్మకు? మరి బ్రహ్మ వయసు 100 సంవత్సరాలు పూర్తి కాగానే ఆయన కూడా హతుడవుతాడు అంటే మరి ఆయన ఏం పాపం చేశాడు? బ్రహ్మ పుర్రెల్ని మెల్లో వేసుకొని మహాకాలుడు తిరుగుతున్నారు అని మరి శక్తి యొక్క బెళ్ళలో కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. దేవతల ఆయుష్ కూడా ఎందుకు లిమిటెడ్ ఫిక్స్ చేశారు? బ్రహ్మకు ఒకరోజు పూర్తి కావటంతో దేవతల ఆయుష్ కూడా సమాప్తమవుతుంది. మరి 5,000 సంవత్సరాల డ్రామానే రైట్ అయితే మరి ఇవన్నీ శాస్త్రాల్లో ఎందుకు ఉన్నాయి? అందుకనే మీరు బేహద్దు జ్ఞానం వినే ముందు ఈ బ్రహ్మాండం యొక్క మెమరీని ఖతం చేసుకోండి, వదిలిపెట్టేయండి. ఈ మెమరీ క్లీన్ అయితేనే మీరు పైకి వెళ్ళగలుగుతారు, లేకపోతే ఇది మిమ్మల్ని పైకి వెళ్ళనివ్వదు. ఈ జీవితమే పైసా జీవితం, నో వాల్యూ. ఎందుకనంటే జీవుడు కర్మ బంధనాలను వదిలిపెట్టి వెళ్ళలేరు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అని చింతన, బాధ అనేది కలుగుతూ ఉంటుంది. ఇకపోతే దివ్య దృష్టి గురించి ఏదైతే యోగ వాసిష్టంలో రాముడు వనవాసానికి వెళ్ళే సమయంలో ఒక ఋషి సీతాదేవితో ఈ మాట అన్నాడు. సీతాదేవి రాముడితో పాటు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది అని ఆమె కూడా తయారైంది. ఆ సమయంలో ఓ ఋషి ఈ మాట అంటాడు, సీత, నీవు వనవాసానికి వెళ్ళవద్దు.
ఒకవేళ వెళ్ళినా నువ్వు నీ ఆభూషణాలన్నీ ధరించి వెళ్ళు అని. ఆ సమయంలోనే దేవాంగ అనేటువంటి ఒక నాగరికుడు, అంటే ప్రజల్లో ఒక ముఖ్యుడు, మీరెందుకు ఇలాంటి సలహా ఇచ్చారు? మీరు వనాలలో తిరిగేటువంటి వాళ్ళు ఋషులు, సర్వస్వ త్యాగి తపస్వీలు, స్త్రీల గురించి సీతాదేవికి ఈ నగల గురించి ఎందుకు చెప్పారు? గృహస్థ జీవితంలో ఇలాంటి రుచి మీకు కలగటంలో ఏమిటి విశేషత? అది అవసరమా మీకు అని అడిగాడు. ఇక యోగ వశిష్టంలో ఈ విషయం గురించి పైన ఎవరికి ధ్యాస అనేది లేదు. దీన్ని అంత పెద్దగా పట్టించుకోను లేదు. ఇది చూసినటువంటి దేవాంగ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక ఆ ఋషిని అడిగేసింది. ఇక అప్పుడు అంటాడు వశిష్ఠుడు, ప్రజలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, నోటికొచ్చినట్టు. ఆ విషయాలు నువ్వేమీ పట్టించుకోవద్దు. అన్ని విషయాలు సర్వవిదితం కాదు అంటూ సీతాదేవికి ఆభూషణాలు ధరించి వనవాసానికి వెళ్ళమని చెప్పారు. ఇది దేనికి సంకేతకం ఇస్తున్నారో పామరులకు, ప్రజలకు తెలియదు. ఇది కూడా రాముడికి సీతాదేవికి సందేశం ఇవ్వటం కోసం ఇవి ఉపయోగపడతాయి అని ఆయన దివ్య దృష్టితోటి జరగబోయేటువంటి విషయాల్ని ముందే చూశాడు. మరి ఇవన్నీ ఉండబట్టే కదా సీతాపహరణం రావణాసుడు చేసినప్పుడు తన నగలన్నీ చెల్లా చెదురు చేసింది. ఆ యొక్క కొండల పైన కిష్కింద వాలి ఒక కొడుకు తమ్ముడు సుగ్రీవుడు ఆ కొండల మీద ఉన్నప్పుడు వానరులకు దొరికినవి అవి మూట కట్టి దాచిపెట్టడము జరిగింది. ఇంకా అవే పారేసిన తర్వాత కూడా సీతాదేవి తలపైన చూడమని ఉన్నది, అది ఉన్నది. భుజంగము, ఉంగరాలు ఇవన్నీ కూడా కింద పడేసింది. ఆభూషణాలు ఈ విధంగా ఉపయోగపడ్డాయి కదా. ఇది దివ్య దృష్టితోటి వశిష్ఠుడు చూసి ముందే చెప్పాడు. జరిగేదేంటో వారికి తెలుసు. కానీ ఇక పామరులు ఈ విషయం తెలుసుకోక మహర్షి వశిష్ఠుడిని నిందిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కొదవ లేదులేండి అంటూ ఉన్నారు. యోగ వశిష్టం మహారామాయణంలో వశిష్ఠుడు మహారాజుతోటి ఈ మాట అంటాడు. ఏ రామ, మూర్ఖులు ఏవేవో వాగుతూ ఉంటారు, దాన్ని పట్టించుకోకూడదు. మన యొక్క ఉదార స్వభావము మనం వాళ్ళని క్షమించటమే. హే రఘునందన, సాధువులు మహాత్ముల యొక్క గుణదోషము ఏమీ ఉండదు. వ్యక్తి మొదలుకొని సంసార సాగరం నుండి వీళ్ళందరూ దాటుకొని వెళ్ళిన వాళ్ళే కనుక నేను చెప్పినట్టు చెయ్యని సీతాదేవికి చెప్పారు. ఇంకా సాధువులు మహాత్ములు వనంలో విహరించే వాళ్ళే. వారి యొక్క కథనానుసారంగా ప్రపంచం యొక్క వ్యామోహం వారికి లేదు. స్వార్థీలుగా కూడా వాళ్ళు ఉండరు. తమ యొక్క జ్ఞాన ప్రకాశము యొక్క లాభాన్ని ప్రపంచం మొత్తానికి ఇవ్వటానికే వారు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇవన్నీ వదిలేసి ఉంటే కష్టాలు పడాల్సి వస్తుంది. అప్పుడు ప్రజలు వాళ్ళని దెప్పి పొడిచిన ఒక అందం చందం. అందుకని జ్ఞానం లేని పామరులు అన్న మాటలను లెక్క చేయరు వారు. కాబట్టి సాధువులు శీతలత వాక్కుతోటి ప్రపంచంలోని మానవులకి మండిపోతున్నటువంటి వారి హృదయాలకు శాంతిని కలిగిస్తూ ఉంటారు.
ఈ యొక్క నరకప్రాయమైనటువంటి ప్రపంచం నుండి వారిని తీర్థతుల్యమైనటువంటి ధామంలోకి తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే దుర్మార్గులు మృత్యువాత పడతారో వారి యొక్క దృష్టిలో వారు చేసినటువంటి పనులు లాస్ట్లో పశ్చాత్తాపడటమే జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి సుకారాత్ శిష్యుడు దగ్గరికి వెళ్ళి కూడా చెప్పారు, నేను సుకారాత్ని కలవాలి అని, నువ్వు ఆయన్ని కూడా వదిలిపెట్టలేదా అని. ఆ దొంగ కూడా లాస్ట్ పశ్చాత్తాపడి, మహాపురుషుడు ఎలా భయంకరమైన అపరాధం చేశాను, ఆయన నేను క్షమించమని కోరాలి అని అన్నాడు. దొంగ కూడా విన్నారు కదా కథలు. మూర్ఖుడు వ్యక్తి అసంభవము అనుకుంటూ ఉన్నది సంభవం అవుతూ ఉంటుంది. అంతిమ సమయంలో మృత్యు వేళలో మానవుడు సత్యాన్ని గుర్తిస్తారు. పరమ సత్యాన్ని తెలుసుకోవటం సంభవం అవుతూ ఉంటుంది. ఇంకా ఆ సమయంలో లేటు అనేది చేయరు, జీవితం సార్థకమవుతుంది. సత్యనాశనం అయిన తర్వాత పశ్చాత్తాపడిన లాభం లేదు. మానవుడు చాలా విచిత్రమైన ప్రాణి. అన్ని వ్యాపార దృష్టితోటి చూస్తూ ఉంటారు. చేజేతులారా పోగొట్టుకున్న తర్వాతనే దాని యొక్క విలువను గుర్తిస్తారు కొందరు. కానీ మహాపురుషులు శరీరం వదలక ముందే దీని యొక్క విలువను వారికి తెలుసు. అందుకే ఈ మానవ జన్మలోనే వారు జీవన్ముక్తి పొందటానికి పురుషార్థం చేస్తారు. ఇంకా వారు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. కానీ మహానతను తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఏడుస్తూ మొత్తుకుంటూ ఇక క్షమాపణలు కోరాల్సి వస్తూ ఉంటుంది. వీరి యొక్క చిత్రాలను గోడ మీద అలంకరించబడితే వీరికి ఎప్పుడూ కూడా మహిమ అనేది ఉంటుంది. ఈ విషయంగా కొన్ని మాటలను తెలుసుకుంటే పశ్చాత్తాపడకుండా వారి సేవ చేసుకోగలుగుతూ ఉంటారు. జీవితం సార్థకము అవుతూ ఉంటుంది. అనేక సంవత్సరాల పూర్వం జరిగిన ఈ వేదాలు, శాస్త్రాలు, పురాణాలలో ఉన్నాయి అని కూడా మీకు తెలుసు. భావనాశీలత, శ్రద్ధ మరియు పురుషార్థము అనేటువంటి దీపాలను ఆర్పేస్తే మీ జీవితము ఇక వికసించదు. ఇక మహాపాపాత్మలుగా నిరంతరము గతి మాన్గా భ్రమిస్తూనే ఉంటూ ఉంటారు. ఎవరైతే సదా పరమ ప్రకాశాన్ని గ్రహిస్తూ ఉంటారో, అంధకారాన్ని సంపూర్ణంగా తొలగించుకుంటారో వారి జీవితం ధన్యమవుతుంది. నిరంతరం ముందుకు వెళుతూ ఉంటారు. ఈ సంసారం అనే వాటికలో కష్టాలు అనేవి పడుతూనే ఉంటారు. అందుకనే శోక వాటికలో మానవులు ఉన్నారు. సీతాదేవి అశోక వాటికలో ఉన్నది. ఆమెకు శోకం అనేది లేదు, ఎందుకంటే జ్ఞానం ఉన్నది. కుక్కర్మల యొక్క లోపల పడిన వాళ్ళు దుఃఖపడుతూ ఉంటూ ఉంటారు. ఎవరైతే సుఖపు మార్గంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు పూజనీయులుగా అవుతూ ఉంటారు. మహాత్ములు దైవీ కార్యక్రమంలో తెలివిగల వాళ్ళుగా అయ్యి తమ 21 వంశావళి ఆత్మలను కళ్యాణం చేసేటకు పురుషార్థం చేస్తూ ఉంటారు అని చెప్పనారంభించారు. మానవుల్లో కర్మ బంధన ఎలా ఉంటుంది అంటే
పూర్తిగా జ్ఞానయుతంగా అర్థం చేసుకుంటేనే. బాపూజీ యొక్క జ్ఞానాన్ని ప్రాక్టికల్గా జీవితంలోకి అప్లై చేసుకుంటూ ఉంటే జీవన మృత్యుల సముద్రం నుండి బయటపడగలుగుతూ ఉంటారు. అందుకనే స్వపరివర్తన కండి, జ్ఞానాన్ని పెంచుకోండి. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఖుషీగా ఉంటారు. విశ్వ పరివర్తన జరిగేదే ఉంది, ఇంకా టెన్షన్లు ఎందుకు? పరివర్తన అవుతుంది అంటే టెన్షన్స్ సమాప్తమవుతాయి, మీరంతా జీవన్ముక్తులు అయిపోతారు. ప్రపంచంలోని వాళ్ళ కష్టాలను చూస్తే బాధ కలుగుతుంది అంటారు. అసలు థర్డ్ క్లాస్ ఆత్మల పైన మీకెందుకు ఈ యొక్క బాధ, చింత? వారికి ఇంత గొప్ప జ్ఞానం చెప్తుంటే ఏమైనా వింటున్నారా? జ్ఞానం వింటేనే కర్మ సమాప్తం అవుతాయి. ఇక వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళ కర్మల గంపను మీరెందుకు ఎత్తుకుంటారు? దీనితోటి మానవులు ఎక్కువ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. శాస్త్రాల్లో అన్నీ ముందే చెప్పారు, మహామాయ, విష్ణు మాయ, బేహద్ మాయ అని. తమ ఆత్మ కళ్యాణం కోసం జ్ఞానాన్ని అవలంబించండి, జాగృతి కండి, అంతా మంచే జరుగుతుంది. రాబోయేటువంటి సమయాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్ళగలిగేది మీరే. దుఃఖము వస్తుంది కాబట్టి దుఃఖి ఆత్మలు వెళ్ళి సాధువుగా అవుతూ ఉంటారు, సన్యాసం పుచ్చుకుంటారు. జ్ఞానం వినటంతో జీవితం ధన్యమవుతుంది. గృహస్థంలో ఉంటూ బ్యాలెన్సింగ్గా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటూ ఉంటారు. కర్మ బంధన అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఒక లక్ష్యం తీసుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి. నిజంగా జ్ఞానం విని అర్థం చేసుకునే వాళ్ళైతే ఒక రోజులోనే 1000 మంది రాగలరు. 1,00,000 మంది వస్తే పూర్తిగా తొందరగా విశ్వ మహాపరివర్తన కూడా అయిపోతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక బాబు అనంతబాయికి ఫోన్ చేశారు. ఏమిటి అంటే ఆయన యొక్క శరీరంలోకి గురువు గారి ఆత్మ ప్రవేశించింది. ఆయన 25-30 సంవత్సరాల యువకుడు, మంచి యవ్వనంలో ఉన్నాడు. ఎవరిని లెక్క చేసేవాడు కాదు, మస్తు మజాగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే గురువు ఆత్మ ప్రవేశించిందో ఇక ఆయన 4 ధామాల యాత్ర, భక్తి, పూజ, యజ్ఞం, హోమం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు. తన యొక్క జీవితంలో ఏదో సాధించాలి అనుకున్నవాడు ఏమి చేయలేకపోతూ ఉన్నాడు. ఎందుకని? ఆయన దినచర్య, దృష్టి, వృత్తి అంతా మారిపోయినాయి గురువుగారి ఆత్మ ప్రవేశించడంతో. అతను చెప్పింది అదే, ఈ గురువు ఆత్మ నుండి నేను ఎలా విముక్తి పొందాలి అని. చాలా ఫేస్ చేశాను, అంతా సమయం గడిచిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఈ బాధలు పడుతూనే ఉన్నాను. మరి నా యొక్క గోల్డెన్ పీరియడ్ యువ స్టేజ్లోది పొందాల్సిందంతా కూడా నేను పోగొట్టుకున్నాను. చక్కగా చదువుకున్నాను, విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను, మంచి యూనివర్సిటీలో కూడా సీటు వచ్చింది. కానీ డిగ్రీ పూర్తి చేశాను. కానీ ఈ గురువు గారి ఆత్మ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాను అని ఫోన్ చేశారు అని చెప్తున్నారు అనంతబాయ్. ఇక పొద్దున్న లేచి 4 గంటలకే ఈ ఆత్మ, గురువుగారి ఆత్మ ప్రవేశించడంతో ఇక పూజా పఠనము, ఆరాధన ఇవన్నీ చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నాకు ఇప్పుడు నిజంగా రియల్గా నా గురువు ఆత్మ నుండి విముక్తి కావాలి, నాకు ఏదైనా ఉపాయం చెప్పమని అని అడిగాడు. నేను ఏదో ఉపాయం చెప్పాను. చాలా దర్గాలకు వెళ్ళాడు, దర్బార్లకు వెళ్ళాడు, కరోలి సర్కార్ అంటూ ఏవేవో తిరిగాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ముక్తి అయితే తప్పకుండా ఆత్మ పొందేదే ఉంది, కానీ ఈ ఆత్మ ఏం కావాలి? అందుకని చూడండి, ఈ ప్రపంచంలో ఏమేం జరుగుతుందో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇంకా తను యువకుడు అంటూ ఉన్నాడు, నా జీవితంలో గోల్డెన్ పీరియడ్ గడిచిపోయింది, నేనేమి యవ్వనంలో ఏమి చేయలేకపోయాను, అనుభవించలేకపోయాను అని. అంటే గురువు ఆత్మకు ఈయనకు కర్మ బంధన ఉన్న కారణం వల్ల ఈయన్ని ఆవగించింది.
దీని నుండి తప్పించుకోవాలి అని దర్గాలు గూడులు చాలా చోట్లగా తిరిగాడు. చివరికి నాకు హెల్ప్ అడిగారు. రియల్ జీవితంలో ఇది హిస్టరీ. ఇది వింటూ ఉంటే అందరికీ బాధాకరంగా దుఃఖదాయిగా ఉంటూనే ఉంటుంది. కర్మ బంధన తనకి గురువుతో పాటు ఏదో ఉంది. తెలియకుండానే బలీయంగా 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తూనే ఉన్నాడు. అనేక జన్మల నుండి ఆయనతో పాటు జన్మలోకి వచ్చి ఉండాలి. కాబట్టి నేను వాడికి చెప్పిన సలహా ఇదే. బేహద్ బాపూజీ యొక్క ఫోటో పెట్టుకోండి, తపస్సు చేయండి, క్షమాపణ అడగండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆత్మలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆత్మల యొక్క కష్టాలను మీరు సమాప్తం చేసి సుఖ ప్రపంచం కోసం ఏదైతే కావాలో దాన్ని అమర్చుకోవాలి. సమయం ఇప్పుడు. కర్మ బంధనాలు కూడా ప్రతి ఒక్కరికి చాలా డీప్గా ఉన్నాయి. నేను ఆయనకి చెప్పాను, బాపూజీ ఫోటో పెట్టుకొని బాపూజీ జ్ఞాన వీడియోలను వింటూ ఉండండి అని, తపస్సు చేయండి బాపూజీ ఎదురుగా కూర్చొని అని. అందరి యొక్క కర్మ బంధనాలు ఇంత డీప్గా ఉండవు. ఏదైతే జరిగేదే ఉందో అది జరక్కబానదు. కాబట్టి రిలీఫ్ అవ్వాలి అంటే నేను ఇచ్చిన సలహా ఉంది. పలాని కరోలి సర్కారు లేకపోతే ఇంకో చోటికి వెళ్ళండి అని సలహా ఇచ్చాను. జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తే ప్రాక్టికల్గా మీ జీవితంలో పరివర్తన అనేది వస్తుంది. జీవన మృత్యువుల నుండి కూడా మీరు విముక్తి పొందుతారు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏదైతే పురుషార్థం చేయాలో బేహద్దు పిల్లలు దాని మీద ఫోకస్ చేయండి. ఎవరి కర్మ బంధనాలను గురించి చింతన చేస్తే వారి గంప మీ నెత్తినకి వచ్చేస్తూ ఉంటుంది. మన బరువు బాధ్యతల్ని బాపూజీకి అప్పచెప్పినప్పుడు వారి యొక్క బరువు బాధ్యతల్ని మనం మొయ్యాల్సిన అవసరం అనేది లేనే లేదు అని అంటున్నారు అనంతభాయ్. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.